హాయ్ పిల్లలు, ఈరోజు మీకు నేను కొర్రమీనుగాడు కొమ్మడు అనే కథ చెప్తాను. సరదాగా ఉంటుంది, వినండి. అనగనగనగనగంట ఒక చెరువులో ఒక రొయ్య ఉండేదంట. ఆ రొయ్య కొన్ని పిల్లలను ఒక తామరాకు మీద పెట్టుకొని ఆ పిల్లల కోసం ఆహారం తీసుకురావడానికి వెళ్ళిందట. వెళ్ళే ముందు పిల్లలతో, పిల్లలు ఈ తామరాకు మీద ఆడుకోండి, నేను మీకు మంచి ఆహారం తెస్తాను అని చెప్పి ఆ చెరువులోకి లోపలికంటూ వెళ్ళిందట. ఇంతలో అక్కడికి ఒక కొర్రమీను వచ్చిందంట. ఈ కొర్రమీను వచ్చి ఈ ఆడుకుంటున్న రొయ్యి పిల్లల్ని చూసిందంట. చూసి ఏమందంట, ఓ సోస్, పీసమ్మలు మా బాగున్నాయే అందంట. ఏమంది పిల్లలు? ఓ సోస్, పీసమ్మలు మా బాగున్నాయే అందంట. అంతే, రొయ్యి పిల్లలకి కోపం వచ్చేసిందనమాట. ఏయ్, ఎవర్రా నువ్వు మమ్మల్ని పీసమ్మలు పీసమ్మలు అంటున్నావు? అమ్మతో చెప్తాం అన్నాయట. నేనా? కొర్రమీనుగాడు కొమ్మణ్ణి, కోస్తే 3 ముక్కలోని, సాయం సుయ్యలోని, తాలింపు దాకలోని, ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోండి పోండి అన్నాడట. దాంతో ఈ పిల్ల రొయ్యలకి చాలా బాధ కలిగిందంట. ఏమిటి, ఇతను ఇలాగ మనల్ని కటకారం చేస్తున్నాడు, అమ్మతో చెప్తాము ఎలాగైనా నీ పని అన్నాయట. అని బాధగా ఉండేటప్పటికి కొర్రమీనుగాడు మళ్ళీ ఈదుకుంటూ వాడు ఉండే చోటుకి వెళ్ళిపోయాడట. వెళ్ళిపోతే అవి దిగోలుగా కూర్చొని వాళ్ళమ్మ కోసం ఎదురు చూస్తూ ఉన్నాయట. రొయ్య రానే వచ్చింది. రాగానే రొయ్య పిల్లలు దిగాలుగా ఉండడం గమనించింది. ఏమ్మా, ఆహారం తెచ్చాను తినండి అని చెప్పిందంట. మేము ఆహారం తినం అన్నాడు. ఎందుకు తినరు, ఏం జరిగింది అని అడిగిందట రొయ్య. అమ్మా, వాడెవడో కొర్రమీనుగాడు కొమ్మడంట, కోస్తే 3 ముక్కలోడంట, సాయం సుయ్యలోడంట, తాలింపు దాకలోడంట, మమ్మల్ని పీసమ్మలు పీసమ్మలు అని వెటకారం చేశాడు అని ఏడ్చాయంట. మిమ్మల్ని పీసమ్మలు పీసమ్మలు అని వెటకారం చేశాడా కొర్రమీనుగాడు? సరేనమ్మా, నేను అడుగుతానులే, ముందు పోతేనండి అందట. మేము తిన్నాం, నువ్వు ముందు వాడిని వెళ్ళి కొట్టేసిరా మమ్మల్ని వెటకారం చేసినందుకు అని అన్నాయట రొయ్య. సరే అయితేని ఇంకా పిల్లలు బాగా బాధపడుతున్నారని చెప్పి తల్లి మనసు తట్టుకోలేక ఆ కొర్రమీనుగాడి దగ్గరికి బయలుదేరిందంట రొయ్య. బయలుదేరి వెళ్తూ ఉండగా దారి మధ్యలో ఒక కప్ప కనిపించిందంట. కప్ప రొయ్య స్నేహితులు. కప్ప రొయ్య కోపంగా వేగంగా వెళ్ళడం చూసి, ఏమోయ్ రొయ్య, ఎందుకు అలా కోపంగా వెళుతున్నావు అని అడిగిందట. అడిగితే మరలా కథంతా చెప్పుకొచ్చిందట. ఎవడో కొర్రమీనుగాడు కొమ్మడట, కోస్తే 3 ముక్కలోడట, సాయం సుయ్యలోడట, తాలింపు దాకలోడట, పిల్లల్ని పీసమ్మలు పీసమ్మలు అని వెటకారం చేశాడట, పిల్లలు ఒకటే బాధపడుతున్నారు అని గట్టిగా కడిగేద్దామని చెప్పి వెళ్తున్నాను అని ఆవేశంగా చెప్పిందంట. కప్పందంట, అమ్మ బాబోయ్, కొర్రమీనుగాడితో దెబ్బలాడకు వెళ్తున్నావా నువ్వు? వద్దమ్మా వద్దు అని చెప్పిందంట. ఎందుకు వద్దంటున్నావు అని అడిగిందట రొయ్య. ఎందుకా, ఇలాగే నేను నా కప్ప పిల్లల్ని ఏదో అన్నాడని చెప్పి అడగడానికి పోతే నన్ను అనరా అని మాట అన్నాడమ్మా అందట కప్ప. ఏమన్నాడు కప్ప అని అడిగిందట రొయ్య. నన్ను దాట్లు మారి అన్నాడు. అవమానంతో మా తలెత్తుకోలేక మరలా ఇంటికి వచ్చేసాను అని చెప్పిందట కప్ప. నేను దాట్లు మారి అన్నాడా అనుకుందట మనసులో రొయ్య. అనుకుంటే కప్ప అందట, వద్దు, వాడు బలవంతుడు, మనం చిన్నవాళ్ళం, మనకెందుకు వాడితో తగాదా అని చెప్పిందట కప్ప. అయినా సరే రొయ్య ఎలాగైనా సరే పిల్లల్ని అలా ఇబ్బంది పెట్టినందుకు అడగాలని నిశ్చయించుకొని, నువ్వు అలాగే చెప్తావు, నువ్వు వెళ్ళి అడగలేదా నీ పిల్లలంటే, మరి నా పిల్లలంటే నేను అడగకుండా ఉంటానో చెప్పు అని అందట. అలా అని ఇంకా ముందుకి బయలుదేరి కొంత దూరం వెళ్ళేటప్పటికి ఈసారి నత్త కనిపించింది. నత్తతో కూడా జరిగిన కథ అంతా చెప్పిందట. కొర్రమీనుగాడు కొమ్మడంట, కోస్తే 3 ముక్కలోడంట, సాయం సూయిలోడంట, తాలింపు దాకలోడంట, పిల్లలు ఇలా అన్నాడు, మధ్యలో కప్ప ఇలా అంది అని అన్నీ చెప్పుకొచ్చిందట. చెప్పుకొస్తే నత్త కూడా అలా ఉండిపోయిందట. ఏ నత్త, ఏమీ మాట్లాడవు అంటే,
నేను వెళ్ళానమ్మా వాడితో ఓ రోజు తగాదాకి. వాడు నన్నేమన్నాడో తెలుసా అని బాధగా అందంట. ఏమన్నాడు ఏమిటి అందట రొయ్య. దేకురు బుడ్డి దేకురు బుడ్డి అన్నాడు. ఎవరితో చెప్పుకుంటాం, కడుపు చించుకుంటే కాళ్ళమే పడుతుందని ఇంకెవరికి చెప్పుకోలేక వెనక్కి తిరిగి వచ్చేసానమ్మా. నువ్వు కూడా వాడి దగ్గరికి వెళ్ళకు అని చెప్పిందట నత్త. మీరంతా ఇలాగే నన్ను వెనక్కి లాగుతున్నారు. నా బిడ్డలను అలా అన్నందుకు నేను ఎలా ఊరుకుంటాను చెప్పండి. నేను వెళ్తానంతే అందట రొయ్య. సరే అనుకొని ఇంకా ముందుకి వెళ్ళిందంట. ఈసారి ఎవరు కనిపించారు? పీత కనిపించిందంట. పీత కనిపించింది కదా. అప్పుడు పీత కూడా రొయ్యను ఆపి, ఏమిటి సంగతి, ఎందుకు ఇంత ఆవేశంగా ఉన్నావు, ఏం జరిగిందని అడిగిందట. అడిగితే ఎవరో కొర్రమీనగాడు కొమ్మడట, కొస్తే ముడు ముక్కలోడట, సాయం సూయంలోడట, తాలింపు దాకలోడంటమ్మా. పిల్లల్ని వదిలి నేను బయటకు ఆహారం తీసుకురావడానికి వెళ్ళినప్పుడు పీసమ్ములని వేటకారం ఆడారు. పిల్లలు ఒకటే బెంగ పెట్టుకొని అన్నం కూడా తినట్లేదు అని చెప్పి చాలా బాధపడిందట రొయ్య. సరే బాధపడితే బాధపడ్డాయి కానీ పిల్లలు నువ్వును వాడి జోలికి పోకు, నా మాట విను. ఆ కప్ప చెప్పింది, ఈ నక్క చెప్పింది, ఇప్పుడు నేను చెప్తున్నది మంచి మాట విను, వాడి దగ్గరికి వెళ్ళకు అందట. ఎందుకు వెళ్ళకూడదు అందట రొయ్య. అంటే అప్పుడు నేను ఇలాగే వాడితో ఓ రోజు తగాదాకి వెళ్తే నన్ను ఏమన్నాడో తెలుసా అందట పీత. ఏమన్నాడు అని ఆశ్చర్యంగా అడిగిందట రొయ్య. నన్ను కత్తురింపులు మారి అన్నాడు. ఎవరికైనా చెప్పుకుంటే సిగ్గని ఎప్పటి వరకు ఈ విషయాన్ని ఎవరితోనూ చెప్పలేదు. నీ మంచి కోసం ఇప్పుడైనా నీకు చెప్తున్నాను అందట పీత. ఏదేమైనా సరే మీరందరూ ఎన్నైనా చెప్పండి, నా బిడ్డలు అంత మాట అన్నవాడిని ఒక్క మాట కూడా అడగకుండా ఎలా ఉండగలను తల్లినై ఉండి అందట రొయ్య. నీ మంచి కోసమే చెప్తున్నారు అందరూ, నేను కూడా నీ మంచి కోసమే చెప్తున్నాను, వెళ్ళకు అని చెప్పిందట. అయినా సరే రొయ్య ఆగకుండా కొర్రమీనుగాడు ఉన్న ప్రదేశానికి వెళ్తూ ఉందట. వెళ్ళింది కానీ కొర్రమీను దగ్గరగా వెళ్లకుండా కాస్త దూరంగా ఆగిందంట. ఎందుకు? స్నేహితులందరూ చెప్పారు వాడు మంచివాడు కాదు అలా అని. దాంతో మనసులో కాస్త భయం కూడా ఉంది సుమి. అందుకని కాస్త దూరంగా ఆగి అప్పటికే కొర్రమీనుగాడు పైకి కిందకి బురద గుంటలో ఎగురుతూ ఉన్నాడట. అక్కడి నుంచే దూరం నుంచే గట్టిగా అరిచిందట రొయ్య. రేయ్ కొర్రమీనుగాడు కొమ్మడా, కోస్తే 3 ముక్కలోడా, సాయం సుయంలోడా, తాలింపు దాకలోడా, బురద దాటి బయటికి రారా, నీ సంగతి చెప్తాను అందట. అంతే. ఇంత బుడ్డి రొయ్యే అలా అంటే అంత పెద్ద కొర్రమీనుకి ఇంకా కోపం వచ్చింది. దాంతో కొర్రమీను ఏమన్నాడంట, ఒసేయ్ గుల్లల మారి, మళ్ళీ మాట్లాడావంటే నీ గుల్ల విరక్కొట్టేస్తాను, వచ్చిందాన్ని పో అన్నాడంట. అనుకుందంట రొయ్య. అమ్మ బాబోయ్ ఎంత ఉన్నాడు, కొట్టేలాగున్నాడు, మాట్లాడకుండా పోతాను అని చెప్పి ఇంటి దారి పట్టిందట. వెళ్ళిన రొయ్య తిరిగి వస్తుందని ఎదురు చూస్తూ ఉన్నారట స్నేహితులందరూ అడిగారట, ఏమైంది రొయ్య, ఏమైంది, నువ్వు వెళ్ళావు కదా, అడిగేవా కొర్రమీన్ని ఏమన్నాడు అని అడిగాడు. అడిగితే ఏమన్నాడమ్మా, మీకు జరిగిందే నాకు జరిగింది, మిమ్మల్ని దేకురు బుడ్డి, కత్తిరింపులు మారి, దాట్ల మారి అని అన్నాడు, నన్నేమో గొల్లలు మారి అన్నాడు అని ఏడ్చిందంట. పోనీలే జరిగింది ఏదో జరిగింది, ఏ దెబ్బ తగలకుండా బాగానే వెనక్కి వచ్చావు, ఇంటికి వెళ్ళిపో, పిల్లలకి ఏదో నచ్చ చెప్పి ఆహారం పెట్టు అని చెప్పాయంట స్నేహితులంతా. సరే అని చెప్పి ఇంటికి వెళ్తేలోకి పిల్లలు బొవ్వ తినకుండా ఆత్రంగా ఎదురు చూస్తున్నాయంట. అమ్మ ఎప్పుడు వస్తుందా, ఏం చెప్తుందా అని. వాళ్ళ అమ్మ రానే వచ్చింది కానీ లేని గంభీరత్వం తెచ్చుకొని అనుకుంటూ వచ్చిందన్నమాట. పిల్లలు ఆహారం తినండి ఇప్పుడు అన్నాడు. అమ్మ ఆ కొర్రమీను గండి కుట్టేసావా, మమ్మల్ని నుంచి గట్టిగా కుట్టేసావా అని అడిగాడు. ఇటొక దెబ్బ వేశాను, ఏ రోజు మళ్ళీ మీ జోలికి రాడు, నడండి మనం ఇక్కడ ఉండొద్దు, వేరే తామరాకి మారిపోదాం అని చెప్పి సర్ది చెప్పి పిల్లలకి బొవ్వ తినిపించి అక్కడి నుంచి దూరంగా ఉన్న మరో తామరాకు పైకి తన పిల్లల్ని తీసుకువెళ్ళిపోయి హాయిగా ఉందట. ఇది కొర్రమీనుగాడు కొమ్మడు కథ. పిల్లలు మీకు ఇది బాగా నచ్చింది అనుకుంటున్నాను. రేపు మరొక మంచి కథతో కలుసుకుందాం. బాయ్ పిల్లలు.